పని చేయబట్టి ఆయన తీరుకున్నట్టు. ఓ మనిషి ఉన్నారా? ఏంది నీ బోనవాడు అయిందా? ఫస్ట్ నన్ను అంటున్నావు కానీ నా బోనమానుడు అప్పుడెప్పుడు అయిపోయింది. ఇంకా కళ్ళు తేలేవు, కోడి తీసుకురాలేవు, ఒక దుకాణంలో పోయి పుట్నాలు లేకపోతే బెల్లం లేకపోతే ఇంత లేట్ ఉంటుందా? చెప్పిన పోయి తీసుకురాపో. అగో బోనం అప్పుడు అన్నాడు అయిపోయింది అంటున్నావు. బోనం సామాన్ తీసుకొచ్చేటప్పుడు ఆ దుకాణ సామాన్ తీసుకురాదా? అయ్యో నేను మర్చిపోయినా గానీ గా ఇంటర్కి ఇంకెంతసేపు పని చేస్తావు? తర్వాత వేసుకోరాదా? ముందుగా పోయి సామాన్ అయితే రేపు. దుకాణాల సామాన్ గురించి నాకు తెలియదు కానీ దుకాణ సామాన్ నువ్వే తెచ్చుకో. పోతే గిట్ట నేను కోడి కన్నా పోతా, కళ్ళు కన్నా పోతా. కోడి ఏమి ఇటు సైడ్ ఉంటుంది, కళ్ళకేమో అటు తాళాలకు పోవాలి. ఇక నాకేమో 4 చేతులుండే. కళ్ళు నేను తీసుకొస్తా, దుకాణంలో సామాన్ నేనే తెచ్చుకుంటా. మొగని పోయి ఉన్నావు ఎందుకు ఇంట్లో? పోయి ఇక సామాన్ కూడా లేవని సాత కదా. అరే పొద్దుగా లేచిన కాంచెం చూస్తా నాకు కసురు కసురు అంటానేంది? అయినా కానీ మా చెల్లెళ్ళు వస్తానగా ఇద్దరు, వాళ్ళకి ఏదో ఒక పని చెప్పు. నేను కోడి కన్నా పోతా, కళ్ళు కన్నా పోతా. ఇక వాళ్ళు అత్తరు మనం చూస్తాంతి. వాళ్ళ గురించి నాకు తెలియదా? మంచిగా తినే టైంకి వచ్చి బెర్రెలెక్క తిని పీకుతారు. నువ్వు గట్లెందుకంటవే? వాళ్ళకి ఆల్రెడీ చెప్పి నా పొద్దున్నే వస్తా అన్నారు. వాళ్ళకి ఏదైనా ఒక పని చెప్పు, నేను కోడి పోయి వస్తా. సరే కోడి తెత్తవు గానీ ఏం కోడి తీసుకొస్తావు? పకోడి తీసుకొస్తా. నీకేమన్నా పిసనా? కోడి అంటే పకోడి అంటావు? మరి తెలుసుగానే దేవునికి ఏ కోడి కొత్తారే? జుట్టు కోడన్నా, బయలర్ కోడన్నా, నాటు కోడన్నా కొత్తారు. మళ్ళీ ఏం కోడి తెస్తామన్నా మళ్ళీ అడగబడితే నన్ను. ఓ పిసమో కూడా నేను అనేది గట్ల అంటలేను. బయలర్ కోడి తెస్తావా, జుట్టు కోడి తెస్తావా అంటన్నా. జుట్టు కోడి అయితేనేమో లేట్ ఉడుకుతుంది, బయలర్ కోడి అయితేనేమో జప్పని ఉడుకుతుంది. ఓ గట్లా అంటానవా? సరే మరి జప్పని ఉడికేద్దేవన్నా లేకుంటే లేటుగా ఉడికేద్దేవన్నా? జప్పన పోయి జప్పని ఉడికేది తీసుకురాపో. మళ్ళా వాననో వరపో. జప్పని అండుకొని జప్పన దీని జప్పని రావచ్చు. నువ్వు చెప్పింది కూడా కరెక్టేనే. జుట్టు కూడా అయితే బాగా లేట్ అవుతుంది ఉడికేసరికి. సరే నేను జప్పన పోయి జప్పన కోడి తీసుకొని వస్తా. జప్పన ఎల్లమ్మ కాడికి పోయి జప్పన అనుకొని జప్పని తిని జప్పన వద్దాం. మరి జప్పన పోయి రాపో. నేను చెప్పనే పోయి వస్తానే. నువ్వైతే చెప్పని అన్ని రెడీ చేసి పెట్టు. మా వాళ్ళు చెప్పనే వస్తా అన్నారు. వాళ్ళకు చెప్ప అన్ని పనులు చెప్పు. ఆ కళ్ళకు చెప్పన పోయి రమ్మాను, అట్లనే ఆ షాప్లకు చెప్పన పోయి రమ్మాను. నేను చెప్పన పోయి కోడిని తీసుకుని వస్తా. ఇది ఇన్నే ఉన్నట్టుండే మల్లెటి మయమైంది. ఓ గాయదానా బాయ్ కాడ ఏం చేస్తుండేవే? అన్ననేమో నిన్న ఫోన్ చేసే, అయినానేమో పొద్దుగాల వచ్చే. లేట్గా గిట్ట పోయినావు అనుకో మరి నేను తిడతాది. చెప్పను పోదంతా ఈ పనే తీరతలేదు. అగో ఆగుతావా మన ఉడుకు నీళ్ళు స్నానం చేస్తే అయిపోద్దా? అమ్మ ఏ వద్దా? దానికి నీళ్ళు పెడతా, నీళ్ళు తెస్తాండా? దానికి ఎందుకే వేడి నీళ్ళు, చల్లీళ్ళు స్నానం చేయదా? మనకు లేట్ అవుతుందన్నా కూడా గ్యాస్ మీద నీళ్లు పెట్టుకొని ఇయ్యలే. దాని ఎగిరితం దానికే ఉన్నది. అది గిట్ట చల్లీళ్ళు స్నానం చేసింది అనుకో, అడుగు పడితే జ్వరం వేస్తుంది. ఇక సరే కొబ్బరైతాడ పెట్టు, అది మా పెట్టుకుంటది. కానీ ఈ వరకే లేట్ అవుతుంది. వదిన ఎంత గులుగుతుందో ఏమో. ఏం గులుగెత్తియే పందిరేకపాయే. ఈ దరిద్రానికి మనం మానమోపాయే. ఏం చెప్తావు? సరే తీయ మరి. నువ్వు ఇక్కడ పనులు చేసుకుంటుండు, నేను ఒక్కదాన్నైనా మంచిగా పోయేస్తా మరి. అబ్బో తీర్థాలకు పోకుండా నేను ఎడుకుంటానే. కావాలనేట నువ్వు ఇంటికన్నా ఉండు. నువ్వు తినేదాన్ని కాదు, చేసేదాన్ని కాదు, నేను తినేదాన్ని. మన ఇంట్లో తీర్థాలకు పోదామంటేనే నడవదాయ్. నేను ఎప్పటి నుంచి చూస్తానో తీర్థాలకు పోవాలని. అయినా కానీ నేను అన్నకి మొన్ననే చెప్పుకుంచిన, అన్న మీరు తీర్థాలు పోతే మమ్మల్ని విలువరాని. అందుకే అలియాల పిలిచిర్రు. మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. అబ్బా ముందే ప్లాన్ చేసి పెట్టుకున్నావా అని గదే నేను అనుకుంటున్నా. ఎప్పుడు తీర్థాలకు విలువనోళ్ళు ఈసారి పిలిచిర్రేందని. మరేమనుకుంటానవే, నాదే ప్లాను. అయినా గాని ఇంటికాడ తింటే 2 బుక్కలు తింటావే. అదేమో గాని బయటకు పోతే 4 బుక్కలు తినబుద్ధి అవుతుంది. ఏమో తిన్న కొద్ది పోతుంది. అరే చికెన్ అంటే గంత కకృతి ఎందుకే నీకు? ఎన్నడు తినట్టే చేస్తావేంది? అరే చెప్తిని గానే ఇంట్లో తిన్నది వేరు, చెట్ల తీర్థాల పోయి తిన్నది వేరు. 4 బుక్కలు ఎక్కువ పోతుంది. నీ ముఖం పో. సరే గాని నీ పని అయిందా మరి? పోదామా? పోదాం గాని నీకు ముచ్చటెప్పుడు మర్చిపోయిండే. తినేటప్పుడు అక్కడ నువ్వు నా పక్కకే కూర్చోవే. ఎందుకే నీ పక్కకు కూర్చున్నాడు? నీకు ఇట్లా భయం అవుతుందా? అయినా కానీ భయం ఎందుకే? అందరు మనోళ్ళైనా ఇది. ఓ పిసదానా భయం కాదే. నువ్వు ఇంటికంటే చక్క ముక్కలు తినవు కానీ అడికేనాక నువ్వు నా పక్క కూర్చున్నావు అనుకో, నువ్వు తినని ముక్కలను నాకేయే, నేను తింటా. పెద్ద ప్లానింగే. అబ్బా అదా నీ ప్లాను? సరే సరే నీ పక్కకే కూర్చుంటా. ఓకే సరే మరి పోదాంపా. ఆమె ఎంతసేపు అవుతుందో మన కోసం చూడబట్టి. అడికేనాక ఎట్లా మనకు తిట్లు పడుతుందా? నీ యొక్క కోళ్ళు అన్నీ అయిపోయినట్టున్నాయిగా. కాడ జాజిలో కూడా లేవు కోళ్ళు, ఉన్నాయి 2 ఉన్నట్టుంది. నాకు ఈ 2టికి ఎంత రేట్ చెప్తాడేమో. ఈ సుమన్ గాడు ఉన్నాడా?
100 కోడి ఇచ్చే వ్యాక్సిన్ ఇప్పుడు నీ అక్క 100 కోడి ఇచ్చినాక అయినా కానీ 100 కోడి ఇస్తానంటే దానికి ఎన్ని సూలు ఎత్తాడో ఏమో. అలాంటి కోళ్ళు తింటే ఇచ్చే రాకపోతే ఏడ్స్ వస్తుందా? నీకు 300 400 ఒక కోడి ఇస్తా అన్న. దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా? సుమారు ఏం చెప్తున్నావురా? ఏం లేదురా, పేపర్ చదువుతా అన్న. నువ్వు ఈ వార్త చూసినావా? 100 కోడి అట హెచ్ఐవి వ్యాక్సిన్ అట. ఈ 100 రూపాయలకు ఒక కోడి తిన్నాక ఈ రోగాలు రాకపోతే ఇంకేం వస్తాయిరా? ఏందిరా 100 రూపాయలకు కోడి అమ్ముతారా? అయినా ఈ రోజులలో 100 రూపాయల కోడి పడిస్తానరా? తక్కువకి ఇచ్చుడు కాదురా, తక్కువ రేట్లలో కోళ్ళు వస్తానని జనాలు తింటారట. ఈ లేనిపోయిన రోగాలు వస్తానట. ఇగో రోగాలు వచ్చినప్పుడు హెచ్ఐవి వ్యాక్సిన్ ఎత్తురాట. ఇగో చూడు పేపర్. అరే నీకేమైనా పిసినారా? తక్కువ రేటు కోళ్ళు తింటే అత్త గిట్ట చికెన్ గిన్నె మటన్ గిన్నె రావాలి కానీ ఈ హెచ్ఐవి ఎందుకు వస్తుందిరా? నువ్వు బాగా మాట్లాడుతున్నావు. 4 పీసోడా, నువ్వు చదువుకున్నావారా? ఇప్పుడు నువ్వు చదివిన ముఖమేనా? ఎప్పుడైనా పేపర్ చదువుతానేమో ప్రపంచంలో ఏమవుతుందని తెలుస్తుంది. ఇట్లా చూపిస్తా. ఇగో చూస్తుందా చదువు. ఇగో చూసినావా? చదివినవా? రోగాలాట ఇచ్చేవాట. అరే అది మంద కోడిగా హెచ్పివి వ్యాక్సినేషన్ అని ఉందిరా. 100 కోడి కాదు, తిన్నోళ్ళకి హెచ్ఐవి వ్యాక్సినేషన్ కాదురా. గదే గదే అప్పుడే నేను కూడా అదే అనుకుంటానరా. ఈ చికెన్ తింటే హెచ్ఐవి ఎందుకు వస్తుందా అని. ఆడు తప్పు రాసిండు అనుకున్నా. లేదు నేనే తప్పు చదివినా. సరే కానీ ఎందుకు వచ్చినావు? ఎందుకు వచ్చిందా నీ దగ్గరికి? కోడి కోసం వచ్చిన. దా ఈ 2 కోళ్ళు ఉన్నాయిగా, ఏదైనా ఒక కోడి తక్కువ చూసేవు. తక్కువ బిక్కువ లేవు, ఊళ్ళో ఎవరి దగ్గర లేవు, నా ఒక్క దగ్గరనే ఉన్నాయి. కిలో 250. నువ్వు లేట్ చేసినావనుకో వేటోళ్ళు వచ్చి 300 కిలో అమ్ముతా. మరి కావన్నా అద్దా? అరే గిట్టనే ఉంటా దోస్తానా అంటే ఎల్లమ్మ తీర్థాలకు పోతానవరా. జర ఏదో ఒకటి మంచి చూసి కొంచెం తక్కువ చూసిరా. ఎల్లమ్మ తీర్థాలు పోతారా? సరే నీ కూడా వస్తా. ఇగో 20 రూపాయలు తక్కువ. ఇగో మా ఇంట్లో కూడా ఇవ్వలేరు, నేను మీతో వస్తా. ఏందిరా 20 రూపాయలు తక్కువ చేస్తావా? మళ్ళీ నువ్వేమైనా తక్కువ తింటావురా? తక్కువ 30 తింటావు. 200 రూపాయలు కమ్మి అయ్యి. ఏంది 200 రూపాయలు తగ్గి అన్న? ఓరు వారి 200 రూపాయలకు కోడి వస్తుంది. నువ్వు తగ్గి ఇవ్వంటలేవు, కోడే ఫ్రీ ఇవ్వమంటాను. ఇక 200 కాదు కానీ ఒక 50 రూపాయలు తక్కువ ఇయ్యి. ఏంద్రో 200 రూపాయలు కోడి ఫ్రీగా వస్తా అంటాను. 200 నా ముఖం చూసి తావురా. ఒక్కొక్కటి 2-3 కిలోలు ఉంది. సరే కానీ 50 రూపాయలు కమ్మి కాదు, 100 రూపాయలు కమ్మి. అలాగే ఇష్టం ఉన్న కోడి తీసుకొని పోతా. ఇక మొత్తం 200 రూపాయలు ఇత్తిగా. ఏ మరి పురాగా అధ్వానం చేస్తాను ఏందిరా? 200 కోడి వస్తుందారా? ఇక 300 ఇక. అరే 200 రూపాయలకి ఇత్తి, లేకుంటే నువ్వు తీర్థాలకు రాకు. నేను తక్కువ తింటావురా? తక్కువ 30 తింటావు. మళ్ళీ వాడికి వచ్చినాక థమ్స్అప్ అంటావు, స్ప్రైట్ అంటావు. ఒక్కసారి వేసుకున్నావు, 2 సార్లు వేసుకుంటావు. ఇక అర్థం చేసుకో నువ్వే. సరే నన్ను 200 రూపాయలు మూస్తాను. వాడికి వచ్చినాక నేను ఎంత తింటే అంత వేయాలి. సరే నువ్వు తినే అంత తినేవు అని ఇక కోడి పట్టుకోపోతున్నా. 2 వరకు అయితే రా నువ్వు. అప్పుడెప్పుడు రమ్మన్నది మనకి ఇంత రేటు చేసింది. నువ్వు గంటల ఖాళీ అవుతావు. ఆమె ఏమంటాలో ఏమో. నేను ఇక్కడ గంట రెడీ అయితే నువ్వు రెడీ అయ్యే వరకే లేట్ అయింది. నేను చెప్పాను రెడీ అవుతుంది కానీ ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటారా? ఎప్పుడు రమ్మన్నా ఎప్పుడు వస్తారు? ఇంత లేటా? ఇవాళ పొద్దుగాల వర్షం పడ్డదిగా అబ్బా. చల్లీళ్ళు తానం చేద్దామంటే ఫుల్ చలిపెట్టుడు. అందుకే నీళ్ళు కాగబెట్టుకుంటే కట్టెలు పడగా మొత్తం తడిచినాయి, మండుడలేదు. ఇక నీళ్ళు కాగ వరకు లేట్ అయింది. ఆహా మాసాల్తి, మీకు అంత తొందర రావాలని ఉద్దేశం ఉన్నప్పుడు సిలిండర్ మీద కూడా నీళ్లు కాగబెట్టుకొని చెప్పని తానం చేసి రావచ్చు. సిలిండర్ మీద ఫస్ట్ నీళ్లు పెట్టినాం. మా అమ్మ ఏం చేసింది? అన్నం కూరలు కావాలని ఇంత నీళ్లు దించింది. అందుకే తడి కట్టలైనా మంచిది, మెల్లమెల్ల మండితే అని నీళ్ళు కాగబెట్టినావు. అది మండుడలేదు. ఈ నీళ్ళు కాగేసరికి లేట్ అయింది. అబ్బా మీరు గివ్వన్ని నేతలు పడతాను కానీ మీకు హీటర్ ఉండే కదా, హీటర్ పెట్టుకొని చెప్పని తానం చేసి రావచ్చు కదా. అబ్బా ఇంత కవర్ చేసినా కూడా దొరుకుతానేంది. ఏదో ఒకటి కవర్ చేయే. సరే ఆగు. హీటర్ మా ఉన్నదబ్బా. హీటర్ పెడదామనంటే రాత్రి గాలికి స్తంభాలు ఇరిగినాయట కదా. కరెంట్ ఎక్కడ ఉన్న పొద్దుగా నుంచి లేడే లేకపాయే. ఇక కరెంట్ లేదని సిలిండర్ కడుకోతే ఆడ అట్లాయే, పోయాంటి పెడితే ఇడు ఇట్లాయే. అందుకే గింత లేట్ అయిందబ్బా. అబ్బా మనకేమో తుఫాన్ వచ్చింది ఏంది? ఏమో బాగా పడ్డది వర్షం, మొత్తం స్తంభాలు ఇరిగినాయని పడితే. మరి మాకుంది కదా కరెంటు, మీకెక్కడి నుంచి ఉండదు? మా లైన్ వేరు, మీ లైన్ వేరుగా అబ్బా. మాకెళ్ళి ఏదో పని చేస్తారు. ఎట్లయితే మేమైతే వచ్చినాంగా. సరే గాని మీ అన్న కోడి తీసుకురాని వేయండు. ఒకళ్ళేమో పోయి కళ్ళు తీసుకురాని, ఇంకొకళ్ళు దుకాణంలోకి పోయి గా బెల్లం, పుట్నాలు, రాంగ, వేప మండలు, కొబ్బరికాయ తీసుకురా పోని. లేట్ అవుతుంది. కళ్ళు కంటే తాళ్ళకోవాలి. ఇప్పుడు అన్నను కళ్ళుకు పంపించి మమ్మల్ని కోడి ఏమంటే అయిపోవు కదా. మీ అన్న చెప్పేదాకా ఏడిన్నాడు. రయ్యరై ఉరికే. సరేగా ఇద్దరిట్లలో పోయేవాళ్ళన్న ఒకళ్ళు కళ్ళు తీసుకురాపోరి. ఇప్పుడు మళ్ళీ సీజన్ అయ్యే కళ్ళు ఉంటుందో ఉండదో ముందే బుక్ చేసుకుంటారు.
అవునవును, ఇలా మస్తు మంది తీర్థాలు పోతారు. కళ్ళు ఉంటుందో ఉండదో. ఆనే నువ్వు కళ్ళుకోయే, నేను దుకాణంలో పోతా. ఏంది నేను కలుకో అన్నా? నేను పోను, నువ్వేమో కలుకు. ఇంటికాడేమో అంటివి గానే, నువ్వు ఎట్లా చికెన్ తినవు కదా, నీకు అడ్డ ముక్కలు నాకేమంటివి కదా. ఇప్పుడు నువ్వు ఇట్లా తాళాలో కోలేదనుకో, నేను అన్న పక్క కన్నా ఆయన పక్క కన్నా కూర్చుంటా. ఆ 2 ముక్కలు వాళ్ళకే ఎత్తా. నువ్వు గంట పని చేయకే. నువ్వు ఎట్లా 4 ముక్కలు వేసుకుంటావుగా, అలా 2 ముక్కలు 2 ముక్కలు పక్కకి ఎడతావు కదా. నువ్వు నా పక్కకి కూర్చొని నాకే ఇయ్యే, నేను మెల్లగా ఎట్లనో కళ్ళు కోతా గాని. ఇప్పుడు కళ్ళుకో, నా పక్కకు కూర్చో, నా ముక్కలు నువ్వే వేసుకో. ఇగో వదినే, ఇది కళ్ళు కోతది, నేను దుకాణంలో కోతా. సరే, ఎట్లయితే నాకు ఒకళ్ళు కళ్ళు తీసుకురావాలి, ఒకళ్ళు దుకాణంలో పోయి సామాన్ తేవాలి. మరి చెప్పన పోయి రాపోండ్రి. చెప్పన పోయి రావాలంటే పైసలు ఇయ్యవా? ఆ భూగోళింటి కాడ ఖాతానే ఉంటది, పోయి పట్టుకరాపో. సరే. మరి కళ్ళు తేవాలంటే నాకు? నీకు పైసలు ఎందుకు? మొక్కు మందం గింతంత అయితే చాలు. గింతంత స్ప్రైట్ బాటిల్ పట్టుకపోయి అలా సగం నింపుకరాపో. ఉత్తగానే పోతారా వదినే కళ్ళు? నువ్వు భలే ఉన్నావు గాని. ఇప్పుడు డిమాండ్ కాబట్టి గింతంత బాటిల్ కూడా పైసలే తీసుకుంటారు. పోతారు పో. ఆ తాళ్ళ గౌనలు బొచ్చడు మంది ఉంటారు. ఎవరికి ఇంత పోయమంటే పోతారు. నువ్వు కళ్ళు తీసుకొస్తేనే తీర్థాలకు రామాతారు, లేకపోతే అటు నుంచి అటే వీకు. అబ్బా వదినే, నువ్వు భలే పిడి పెట్టినావు పో. నాకు తీర్థాలకు వద్దామని ఎప్పటి నుంచో అనుకుంటాన్నా. సరే ఇక ఎట్లనో ఇవ్వాలన్నా బతిలాడు పట్టుకొని అత్త కళ్ళు. ఆగబ్బా, ఆడు కూడా అప్ప నుంచి అత్త అంటాడు. అరే చిక్కు దారా. దారా చెప్పండి రా. రాంగావు కదా, డబ్బు నాది పట్టుకోండి రా. అరే కళ్ళు ఎక్కడ తిరిగినా దొరుకుతలేదు. అసలు ఎక్కడుందిరా? చెట్టు మీద. చెట్టు మీద ఉంటుందని నాకు మా తెలుసురా. చెట్టు మీద కాకుండా ఇంకెక్కడ ఉంటుంది అంటన్నా. ఓ పిసోడా, గౌనోళ్ళు కళ్ళు కుండలు అంపకపోతే బిందెలకి టంపుతారా? బాటిల్లో కూడా అమ్ముతారా? నాకన్నా ఎక్కువ నీకే తెలిసినట్టు చెప్తాను గారా. ఇక నీతో నేనే ఒరుకుంటుంటే ఆడ బోనం ఆనే ఉంటది. వాళ్ళు నన్ను పొల్లు తిడతారు, ఇవరాక ఏం చేసినావా అని. నీ అవ్వ కళ్ళు ఎంత తిరిగినా దొరుకుతలేదు గారా. ఎవరు పోతారో ఏమో. అగో గౌడన్న అత్తాను రా. ఆయన దగ్గర లొట్ట అవుతున్నది. కళ్ళు మా ఉంటుంది కావచ్చు, అడుగుదాం పారా. అగో గౌడన్న, కళ్ళుందానే? ఉంట ఇటకి చిన్న బాటిల్ పోయావా ప్లీజ్? ఇవాళ బోనం తీసుకుంటానా. ఏడ తిరిగినా దొరుకుతలేదు. కళ్ళు అయిపోయింది. ఎల్లమ్మ తీర్థాలు కదా. అబ్బా నీకు పుణ్యం ఉంటదే. ఈ చిన్న బాటిల్ చూడరాదు, మొక్కు మందంగా అంతే, తాగటానికేం కాదు. మొక్కు మందం అయినా 100 రూపాయలు తీసుకుంటాం, అయినా లేదు. 100 కాదు, ఇంకొక 10 రూపాయలు ఎక్కువ తీసుకున్నా మంచిదే. ఈ బాటిల్ పోయి అన్నా. అబ్బా లేదని చెప్తున్నా, నిన్ననే బుక్ అయింది మొత్తం. అబ్బా ఈ చిన్న బాటిల్ పోయా అన్న కొద్దిగా. ఇక అప్పటికి మేము ఎల్లమ్మ తీర్థాలకి ఇక్కడికే వస్తాం. నువ్వు టిఫిన్ తెచ్చుకోకు, అప్పటికి ఈనేది నేవు. మేము కూడా తీర్థాలు వస్తాను. నీ చికెన్ ముక్కలు మాకేమద్దు. అబ్బా నీకు పుణ్యం ఉంటది, కొద్దిగా పోయే రాదే. ఇగో గిదానడే, ఇలా కొద్దిగా వెళ్తేనే మంచిదే. 100 రూపాయలకి ఇప్పుడే ఇస్తా. నువ్వు వచ్చేదాకా పోనిస్తట్లేవు కదా. సరే పైసలు అయితే ముందు ఫస్ట్. సరే. అబ్బా క్యాష్ లేవుగా. నాకు తెలుసు మీరు గింత కళ్ళు పోయమని పైసలు ఎక్కువ రకం, అందుకే నేను కళ్ళు పోయా. గట్లని కాదే, నేను నిజంగానే క్యాష్ వేయలేదు. ఇంకా కావాలంటే నీకు ఫోన్ పే ఉంటే ఫోన్ పే నెంబర్ కొడుతు ఇప్పుడే. నా నెంబర్ నాకే గుర్తుండదు, ఇంకా ఫోన్ పే నెంబర్ ఏం గుర్తుంటుంది? నీ ఫోన్ పే నెంబర్ ఉన్న సెల్ నెంబర్ ఒకటే ఉంటదే. సరే గాని మరి స్కానర్ ఉంటే ఇటే చూపెట్టు, స్కాన్ చేస్తా. ఓ స్కానరా? నేను ఇంతకు ముందే తెచ్చుకున్నా. ఇగో స్కాన్ చేయి. ఓ అన్న, స్కానర్ అంటే నీకు తీసిన బాడీ స్కానర్ కాదు, ఫోన్ పే స్కానర్ చూపెట్టు అంటన్నా. ఫోన్ పే స్కానరే ఇది. మా బామ్మది హాస్పిటల్లో ఫోన్ పే అయితే స్కానర్ ఇచ్చారు. ఓ అన్న, మీ బామ్మర్ది అక్కడ పైసలు కడితే నీకు ఈ స్కానర్ ఇచ్చిండు. ఈ స్కానర్ ఆ స్కానర్ వేరు. ఓ నా గయాన్ని ఏం తెలియదు కానీ నువ్వు పైసలు ఇచ్చి కళ్ళు పట్టుకపోవు అంతే. అబ్బా నీకు ఇప్పుడు పైసలు కావన్నా? ఇగో అన్న, నీకు నమ్మకం లేకపోతే ఇగో నా సెల్ ఇన్నే పెడతా, ఈ బాటిల్లో కళ్ళు పోయి మానేతో ఇప్పుడు పైసలు పంపిస్తా. మానే నీకు పైసలు ఇచ్చినాక నా ఫోన్ మళ్ళీ నాకు ఇయ్యి. గిత్తంత కళ్ళకు పైసలు ఎందుకు? నీ బాధ నాకు మారుతామైంది. ఆ బాటిల్ అయితే పోతా. థ్యాంక్ యూ అన్న. ఇగో వెంకటేశ్ అన్న డబ్బు ఇంకా అత్తలేడు. ఇగో మనం తిరిగి దేవునికి మొక్క వరకు అత్తడు దాండ్రురా. ఎటువేండి కోడికేండా?
అసత్యం చూడు అను నన్ను చూడవ్వా ఆ, అను అను కుండలు మళ్ళా కుండలాను అసత్యం చూసి కుండలా అను మళ్ళా ఫస్ట్ కొంచెం బాటిల్లో కూడా అమ్ముతారా రా నీ అవ్వ నాకన్నా ఎక్కువ నీకే తెలిసింది నాకన్నా ఎక్కువ మేము కూడా ఇలా తీర్థాలకు వస్తున్నాం ఈ చికెన్ ముక్కలు వద్దు ఏంది 200 రూపాయలు తగ్గి అన్న ఒక వారి కోడి మొత్తమే 200 రూపాయలకి ఇవ్వండి కాదు ఇంటికాడేమో అంటివి గానే ఎట్లా నువ్వు చికెన్ తినవు కాబట్టి నీకు వడ్డ 2 ముక్కలు నాకే ఇవ్వంటివి కదా ఇప్పుడు నేను నీ ఫోన్ పే నెంబర్ ఉన్న సెల్ నెంబర్ ఒకటే ఉంటదే సరే గాని మరి చీని అవ్వ స్కానర్ ఉంటాయి అను అసత్యం చూసి కుండలు ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటారా అని ఎప్పుడు రన్నా నాకు తెలుసు మీరు గింతంత కలువ ఏమని పైసలు ఎక్కువ రకం ఉత్తగానే పోతారా వదినే నువ్వు భలే ఉన్నావు కాబట్టి ఇప్పుడు అరే నువ్వు భలే ఉన్నావు కానీ చూడు అసత్యం చూడు బాటిల్లో కూడాను ఉత్తగా పోతాను అది గట్లెందుకు అంటవే వాళ్ళు నాకు మా చెప్పారు పొద్దున్నే వస్తా అని నువ్వేం బాధపడక వాళ్ళకి వస్తారు బాటిల్లో కూడా మళ్ళా అసత్యం చూసి బాటిల్లో కూడా చెప్పను పోయి తీసుకురాపో చెప్పను ఉడికేది అదే అప్పుడు నేను కూడా అదే అనుకుంటానారా ఈ కోడిని తెచ్చేవి ఎందుకు వస్తుందా అని నేను తప్పుదని నాకు ఇది అమ్ముతాంత కలు పైసలు ఎందుకు ఇడిదే నీ బాధ నాకు మారుతాం ఆయన పోతా ఇడిదే మళ్ళొకసారి ఇంతంత కళ్ళకు పైసలు ఎందుకు నీ బాధ నాకు